బయలుదేరా. అమ్మో, ఎందుకమ్మా? జై సార్ని కలవడానికి. ఇప్పుడు వాణ్ణెందుకమ్మా కలవటం? అదే నా గురించి సార్తో చెప్పి మా ఆయన్ని వెతికించమని అడగడానికి వెళ్లారు. ఏంటి, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని వెతకమని అడగటానికి వెళ్ళారా? గొప్ప ముంచుతున్నారే. నాకు అప్పుడప్పుడు నా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు లీలగా మెదులుతున్నాయి. నా వాళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నారు. నిన్న శేఖర్ అన్నయ్య ఇంటికొచ్చి నాకొక పెద్ద కుటుంబం ఉంది అని చెప్పి వెళ్ళాడు. పిల్లలకి 8 ఏళ్లు నిండగానే వాళ్ళ నాన్నగారు కలుస్తారు అని జాతకంలో రాసుంది. ఇవన్నీ ఆలోచించి నా వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాను. నా గురించి జైసార్కి అంతా చెప్పి మా వారిని వెతకడానికి సాయం చేయమని అడగడానికి దివ్య వెళ్ళింది. చెల్లెలికి తోడుగా అభి వెళ్ళాడు. వీళ్ళ గురించి పెళ్లి వరకు దాచి పెడుతున్నావు అని ఇప్పుడే సంబరపడ్డాం. అప్పుడే పెద్ద పంట వేశారు. ఆ పిల్లలు జైకి అంతా చెబితే వాళ్లే తన పిల్లలని జానకే మంగని జైకి తెలిసిపోతుంటే మళ్ళీ ఈ టెక్చర్ అయితే. నువ్వేం కంగారు పడకు పౌడరు, కాస్త కామ్గా ఉండు. పిల్లలు వెళ్ళి ఎంతసేపు అయిందమ్మా? ఇందాకే వెళ్ళారండి. అమ్మో, ఎందాక వెళ్ళారు? సరేనమ్మా, మేం బయలుదేరుతాం. తీరిగ్గా ఉన్నప్పుడు రండి. పచ్చుకుంటే వస్తావమ్మా. అదేంటి? అయ్యో, ఊరికి అన్నారులేమ్మా. పదండి పదండి పదండి. అమ్మో, తొందరగా పదవే. ఏంటన్నయ్య అలా అన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? ఆయన ఇంటికి వెళ్ళి సాయం అడగడం నీకు ఇష్టం లేదు కదా? తెలిసే ఎందుకు అడుగుతున్నావు? నీకు అంతగా ఇష్టం లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. పదన్నయ్య. నిన్న ఇంటికి తీసుకెళ్తానని అమ్మకు మాటిచ్చాను. వెనక్కి తీసుకెళ్ళనని ధైర్యంతోనే కదా నువ్వు ఆ మాట అంటున్నావు? లేదన్నయ్య, నిజంగానే అంటున్నాను. నటించకు. నువ్వు ఈ మధ్య అతనితో చేరి బాగా మాటలు నేర్చుకున్నావు. అమ్మను నన్ను బోల్తో కొట్టిస్తున్నావు. అదేం లేదన్నయ్య, నేనెప్పుడు నీ చెల్లెల్ని. ఇప్పుడు ఇలాగే అంటావు, తీరా అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోతావు. నీ సంగతి నాకు తెలీదా? మరి నన్ను ఆయన అంత బాగా చూసుకుంటారు కదా? అమ్మ నేను బాగా చూసుకోవట్లేదా? చూడు, అక్కడికి వెళ్ళామా, అతనికి విషయం చెప్పామా, వెంటనే తిరిగొచ్చామా, అంతే. అక్కడ గంటలు గంటలు ఉంటానంటే నేను ఒప్పుకోను. అలాగే అన్నయ్య, ఇలా వెళ్ళి విషయం చెప్పి అలా వచ్చేద్దాం. మాట మీద నిలబడాలి. నేను ఎప్పుడైనా మాట తప్పానా అన్నయ్య? అతన్ని చూడగానే అన్ని మర్చిపోతావని ముందే చెప్తున్నాను. నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నేనేం మర్చిపోను. అక్కడింకేం ఎక్స్ట్రాలు చేయకూడదు. లంచ్ అది తినమంటే తినకూడదు. నువ్వెలా చెప్తే అలా అన్నయ్య. అమ్మ కోసం వస్తున్నాను, నన్నట్టే విసిగించుకు చెప్తున్నాను. అలాగే అన్నయ్య, నువ్వు రావడమే ఎక్కువ. థ్యాంక్ యూ అంకుల్. త్వరగా వెళ్ళండి. కల్పన మేడం, బుర్ర బాగా వేడెక్కిపోయిందండి. కాసిన కాఫీ నీళ్ళు ఇస్తారు? పచ్చ మంచినీళ్ళు కూడా ఇవ్వను. పోరా అవతలికి. పోరానా? ఏమిటండి ఈ అన్నుడు లేండి ఇలాంటి భాష మాట్లాడుతున్నారు? వీడిని ఇంట్లోంచి గెంటేస్తేనే గాని వాడికి బుద్ధి రాదు. వాడు వాడు వీడు అంటున్నారేమిటండి? ఎవరిని బామ్మగారు మీరు అనేది? నిన్నో జైగాన్ని. మీరు కూడా నోరు చేసుకుంటున్నారేమిటి బామ్మగారు? చేయి చేసుకున్నందుకు సంతోషించు. పో అవతలికి. మళ్ళీ మా కంటి కనిపించకు. అంత తప్పు నేనేం చేశానండి? సార్,
ఎప్పుడు వాడు కూడా ఉంటావు కదా, మంచి చెడు చెప్పొద్దా? వాడు తానా అంటే నువ్వు తందానా అనడమేనా? వస్తున్నాను సార్. సార్, నీకు అసలు సెన్సులు ఇచ్చారు. దివ్య అభి వాళ్ళు నాతో ఏదో చెప్పాలని వచ్చారు. అది చెప్పేస్తే వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళతో కాసేపు ఉండాలనుంది. అందుకే ఆటో పంపించేయమన్నాను. ఆఫీస్ పని అని చెప్తున్నాను. ఏదోలా వాళ్ళని కాసేపు ఆపాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ రోజు మీ మెదడు పాదరసంలో పనిచేస్తుందండి. ఒకవైపు మంగా మేడం గారి కోసం మీ అత్తయ్య మావయ్యలపై ప్లానింగ్లు, ఇటువైపు పిల్లలతో స్పెండ్ చేయాలని వీళ్ళపై ప్లానింగ్లు. సూపర్ సార్ మీరు. ఏమిట్రా చారుకేశాను చెప్పేది? అవునమ్మా, అభి దివ్యలో జై అంకుల్ని కలిసి మంగా మేడం గారి గురించి చెప్పడానికి వెళ్లారంట. ఇందాక మేడం గారు చంద్రకాంతి ప్రసాద్ అంకుల్తో చెప్తుంటే నేను విన్నాను. అయ్యో, అస్తమానం ఇలా ఇంట్లో ఉండకపోతే అభి దివ్యంలో కంట కనిపెట్టొచ్చు కదరా చారుకేశా. అన్నీ నేనే ఎలా చూసుకుంటాను? ఇప్పుడు కానీ ఆ పిల్లలు జైసరికి విషయం చెప్తే కొంప మునిగిపోతుంది. తల్లి తండ్రి పిల్లలు కలిసిపోతారు. వాళ్ళు కలడం మంచిదే కదమ్మా. మంచిదేరా, కానీ మీ నాన్నారు ఏ ఫ్యాన్ కింద ఉన్నారో, ఏ ఏసీ పక్కన ఉన్నారో. అమ్మో, అవి గాని ఆయన మీద పడితే నాన్నారు హరేమంటారు. అమంగళం ప్రతిహతం అవుగాక. ఏమిట్రా మాటలు? ఎలాగైనా మీ నాన్నగారి ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. అంటే అభి దివ్యలు జైసర్కి విషయం చెప్పకుండా ఆపాలి. అభి దివ్యలు ఆపడానికి చంద్రకాంతి ప్రసాద్ అంకుల్ వెళ్లారమ్మా. వీళ్ళు వెళ్లేలోపే వాళ్ళు చెప్పేస్తే మరి ఏం చేద్దామమ్మా? మనం అభికి ఫోన్ చేసి వెనక రమ్మందామా? ఎందుకని అభి బాబు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు? నాన్నకి ఫోన్ చేసి అభి దివ్యల్ని వెనక పంపించమని చెప్తే? అయ్యో, ఆయన ఇంకా ప్రశ్నలు వేస్తారు. మీ నాన్నగారి చాదస్తం గురించి నీకు తెలీదా? అయితే ఏమిటి దారి? ఓ దారుంది, పద వెళ్దాం. వదినా, మేడం గారు. ఏంటొదినా? అభి బాబు దివ్యమ్మని జైసారింటికి పంపించారా మేడం గారు? అవునొదినా, వాళ్ళ నాన్నగారి గురించి సార్కి చెప్దామని వెళ్లారు. ఇప్పుడు వెళ్ళకూడదు మేడం గారు, సార్కి చెప్పకూడదు. ఎందుకు చారుకేశా? ఎందుకంటే చెప్పమ్మా. ఎందుకంటే మేడం గారు, ఇప్పుడు అస్సలు టైం బాగోలేదు. ఇందాకే పంచాంగం చూశాను. గ్రహాలు నక్షత్రాలతో గొడవ పడుతున్నాయి. శని, రాహువు, కేతువు చాలా కోపంగా ఉన్నారు. బుధుడు, శుక్రుడు బాగా భయపడుతున్నారు. ఈ సమయంలో కానీ విషయం చెప్తే మీరు మీ వారు ఇంకెప్పటికీ కలవరు. ఒకవేళ కలిసినా నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. అందుకే మేడం గారు వెంటనే అభి బాబుకు ఫోన్ చేసి జై సార్తో విషయం చెప్పకుండా అమ్మాయి గారిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పండి. అభి ఫోన్ తీసుకెళ్లలేదు చారుకేశ. అవును కదా, పిల్లల దగ్గర ఫోన్లు ఎందుకుంటాయి? పోనీ నాన్నకి ఫోన్ చేసి అభి బాబుతో మాట్లాడించమని చెప్దామమ్మా. మంచి పథకంరా చారుకేశా. పిల్లల్ని ఆపడానికి చాలా మంచి పథకమే వేశారు సార్. ఈ వంకతో వాళ్ళని ఈవినింగ్ వరకు ఆపుతారు కదండి. ఈ లోపు మంగా మేడం గారు వచ్చేస్తారు. పిల్లలకు పరిచయం చేయొచ్చు. సూపర్ సార్. మా ఆవిడ ఫోన్ చేస్తుంది సార్. అలా బయటికి వెళ్ళి మాట్లాడొస్తానండి. చెప్పవే మీనాక్షి. నేను నాన్నారు. ఏమిట్రా చారుకేశా? అభి బాబు అమ్మాయి గారు అక్కడికి వచ్చారని అన్నారు. ఇందాకే వచ్చారా? వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావేమో అని భయపడి చచ్చారనుకో. జయంకుతో వాళ్ళేమైనా చెప్పారని అన్నారు.
ఏమీ చెప్పలేదురా. చెప్పాలని అనుకున్నారు కానీ సార్ పోస్ట్ పోన్ చేశారు. అమ్మయ్య, మంచి పని చేశారు. ఏమిట్రా అన్నావు? ఏమీ లేదు నాన్నారు. వెంటనే అభిబాబును అమ్మాయి గారిని ఇంటికి పంపించేయండి. ఎందుకు? నీకు అక్కడ బోరు కొడుతుందా ఏమిటి? వెధవాని వెధవన్నారు వెధవా. అబ్బా, మీరేం తప్పు చేస్తున్నారు వదినా? ఇంకా మీరు నాకు సహాయం చేస్తున్నారు. నేను నోరు తెరిచి అడగకపోయినా ఆదుకుంటున్నారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. లేదు మేడం, ఇది మీకు మేం తీర్చుకుంటున్న రుణం. మీరు మాకు చేసిన సహాయానికి ఉడతా భక్తిగా మేం తీర్చుకుంటున్న అప్పు. నేను మీకు సాయం చేశానా? ఎప్పుడు వదినా? ఎప్పుడో చేశారు, కానీ మీరంతా మర్చిపోయారు. మర్చిపోయానా? అంటే అంటే నాకంతా మీకు తెలుసా వదినా? ఏమైంది వదినా? ఎందుకు ఇలా పదే ఏడుస్తున్నారు? ఈ మధ్య నన్ను మేడం అంటున్నారు, పిల్లల్ని బాబు అమ్మాయి గారు అని పిలుస్తున్నారు. ఇలా హఠాత్తుగా ఎందుకు మారిపోయారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. మా గురించి కంగారు పడుతున్నారు అని అనిపిస్తుంది. దయచేసి చెప్పండి వదినా. చెప్తాను మేడం. ఏం జరిగిందంటే ఆ రోజు అది అది చెప్పండి వదినా. అమ్మా, నాన్న ఫోన్ చేశారు. అభిబాబుని అమ్మాయి గారిని తీసుకొస్తున్నారంట. రామ్మా, నీతో నాన్నరేదో చెప్పాలంట. ఒక్క నిమిషం ఆగు చారుకేశ. అమ్మ నాతో ఏదో చెప్పాలనుకుంటుందిరా. చెప్పండి వదినా. ఏమీ లేదు మేడం గారు, ఈ రోజు అసలు ఏమీ బాలేదు. మీకంతా తర్వాత చెప్తాను. ఉంటాను మేడం. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నేను రావటం కాస్త ఆలస్యం అయి ఉంటే మేడం గారికి విషయం చెప్పి ప్రమాదం తీసుకొచ్చేదానివి. ఏం చేయమంటావు చారుకేశా? మేడం గారి బాధను చూసి దుఃఖం ఆగలేదు. ఆవిడికి వెంటనే చెప్పేయాలి అనిపించింది. నిజం చెప్తే నాన్నరికే కాదమ్మా, అభిబాబు అమ్మాయి గారికి కూడా ప్రమాదం. ఆ విషయం మర్చిపోయావా? గుర్తుంది చారుకేశా, కానీ మనం చేస్తోంది తప్పు, ఘోరమైన అపరాధం, పంచమహాపాతకం. అంతా వాళ్ళ మంచి కోసమే కదమ్మా చేస్తున్నాం. దేవుడి దయ ఉంటే త్వరలోనే అంతా సర్దుకుంటుంది. సర్దుకోవాలరా చారు. త్వరగా జైసారు మేడం పిల్లలు కలవాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ చూస్తూ చూస్తూ ఆ క్షణాన్ని మనమే దూరం చేస్తున్నాం. అందుకే బాధగా ఉందిరా. ఈ చీర కట్టుకుని మీ ముందుకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు అని నా మనసు కనిపిస్తుంది. మీరు నాకు దగ్గరలోనే ఉన్నారు అని, నా కోసం వెతుకుతున్నారు అని నా మనసు చెబుతోంది. ఎక్కడున్నారండి? వెంటనే రండి.
మేడం గారు జయంకులు చాలా మంచివారు. తప్పకుండా వారికి దేవుడు సాయం చేస్తారు. బాధపడుకో. ఇంత ఆలస్యం అయ్యిందేమిటే మీనాక్షి? మన సుపుత్రుడి చారుకేసా ఓ పట్టాన నిద్రపోతేనా వాణ్ణి నిద్రపుచ్చేసరికి ఇంత సమయం అయింది. అక్కుపక్షులా యక్ష ప్రశ్నలు వేశాడేమిటే వెధవా? వాడికి ఈ మధ్య జ్ఞానం శృతిమించిపోతుంది. మీకు తక్కువైందా ఏమిటి? అయినా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు అవతారం ఎత్తారేమిటి? మన చారుకేసుడికి చెల్లెల్నిద్దామని. ఛీ, ఏమిటే? మనం భార్యాభర్తలం కాదా ఏమిటి? అది కాదు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని. అవసరమే. అభికి దివ్య ఉన్నట్టు మన చారుకేసుడికి చెల్లెలున్నదటే. అది సరే కాని మీరు చిలకలు చుట్టారేమిటి? నీకు తినిపిద్దామని. పోదురు. ఎక్కడైనా భార్య భర్తకు చిలకలు చుట్టిస్తుంది కాని భర్త భార్యకు తినిపిస్తారా ఏమిటి? అలా తినిపించకూడదని శాస్త్రంలో ఏమన్నా రాసిందటే. తినిపించాలని కూడా ఏ శాస్త్రంలోనూ రాయలేదు కదా. ఎవరూ రాయకపోతే మనం రాద్దామే. ఎవరో ఒకరు పుట్టించకపోతే కొత్త శాస్త్రాలు చట్టాలు ఎలా వస్తాయి? అబ్బో, మా వారికి శాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగిపోతోంది. విషయం పక్కదారి బట్టి సన్నివేశం సాగతెత్తవుతుంది. ఇదిగో ముందు చిలక తిను. అబ్బా, రామచిలుకలా చిలకలు తింటావనుకుంటే రాబందులా వేలుకొనికావేమిటే? చిలకలు ఎలా తినాలో నాకు తెలియదండి. ఎంతసేపు బాగానే తిన్నావుగా, ఆఖరి చిలకతోనే అఘాయిత్యం చేశావెందుకు? అయినా నేను చిలకలు ఎంత మృదువుగా తిన్నానో నువ్వెప్పుడూ చూడలేదటే. చూసి నేర్చుకోలేదా? లేదండి, అప్పుడు నా తల సిగ్గుతో మొగ్గలు వేస్తుంది కదా. మీనాక్షి మంచి మూవ్లో ఉంది. నిజం రాబట్టడానికి ఇదే సరైన సమయం. మీనాక్షి, ఏమిటండి? మరి నాకో విషయం చెప్తావా? ఏ విషయం? అది నువ్వు నా దగ్గర దాస్తున్న విషయం. మీ దగ్గర నేనేం దాచాను? ఆ పౌడర్ ప్రసాద్ చంద్రికా మేడం గారితో కలిసి నువ్వేదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, ఆ విషయం. అదా విషయం? నా నోటిలో చిలకలు పెట్టి నా నోటితో సీక్రెట్స్ చెప్పించుకోవాలనుకుంటున్నారా? చెప్తా. ఏమిటి మీనాక్షి అలా మౌనంగా ఉన్నావు? చిలకల్లో ఏం పెట్టారండి? ఏముంది, ఆకు, ఒక్కలు, తేనె, సుగంధ ద్రవ్యాలును. మరి నాకు మత్తొస్తోందేమిటి? మొత్త నిద్రొస్తోంది. మీనాక్షి, ఒసేయ్ మీనాక్షి,
నేను అడిగింది చెప్పవే. అబ్బా మీరు నిద్రపోండి. చెప్పి నిద్రపోవే. అబ్బా రేపు ప్రొద్దుటే చాలా పనుందండి. రేపటి నీ పనికి ఇప్పుడు నాకు చెప్పాల్సిన దానికి సంబంధం ఏమిటే? మీనాక్షి, 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 ఇది నిద్రపోయింది. ఇక హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చినా లేవదు. నా ప్లాను ఇలా బెడుచుకుంటుంది ఏమిటి? అయినా ఈ ఆడవాళ్ళు బాగా తెలివి మీరిపోయారు సార్. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటేనే చెప్తారండి, చెప్పకూడదు అనుకుంటే ఎప్పటికే చెప్పరండి. పోనీ ఏ కాస్ట్లీ పట్టు చీరో డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేయలేకపోయావా? మా మీనాక్షి అలాంటి ప్రలోభాలకి లొంగే రకం కాదు సార్. నిలువెత్తు బంగారం ఇచ్చినా నోరు విప్పదండి. ఇంకేదైనా ప్లాన్ ఉందా? అదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ప్లాన్ బి ఉంటే చెప్పండి, వెంటనే ఫాలో అయిపోతాను. అల్లుడు జై వీళ్ళొకళ్ళు ఏది ఆలోచించుకోనివ్వరు. ఏంటి మావయ్య చెప్పండి అత్తయ్య. స్వప్నం ఫోన్ చేసేవాళ్ళుడు ఎగిరి గంతేసిందే, వెంటనే రావడానికి ఒప్పుకుందే. వెరీ గుడ్. పంతులు గారిని కలిసాంరా, రేపు ఎల్లుండో మంచి ముహూర్తం చూస్తానన్నారు. సూపర్. ఇక ఫంక్షన్ హాల్ బుక్ చేయటం, క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం, వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయటం, టీజర్ చెప్పడం, ఇవన్నీ ఈ రోజే చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలియదు మావయ్య. ఈ పెళ్లి ధూమ్ధామ్ గా జరిగిపోవాలంతే. ఎక్కడ ఉన్న మంగకు ఈ సౌండ్ వినిపించి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఆల్రెడీ మైండ్ బ్లాక్ అయింది అల్లుడు, సిమ్ కార్డ్ ఎక్స్పైర్ అయిందే. ఏంటి మావయ్య? అంటే నువ్వేం చెప్తున్నావో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు మీ మావయ్య ఊహించుకుంటున్నారు జై. ఆయన ఊహించుకుంటున్నారా లేక మీరు కవర్ చేస్తున్నారా? మేమేదో ఒకటి చేస్తాం, మధ్యలో నీకెందుకురా? చెయ్యాల్సినవన్నీ బాగానే చేస్తున్నారులేండి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మేమేం చేస్తున్నాం? ఆహా, పెళ్లి పనులన్నీ బాగానే చేస్తున్నారని చెప్తున్నాను. పెళ్ళంటే గుర్తుకొచ్చింది అల్లుడు, షాపింగ్ కూడా చెయ్యాలి, అందరికి బట్టలు నగలు కొనాలి. కొనండి కొనండి, ఏదో మేకనడికి జాతర చేసినట్టు అన్ని సార్కి చెప్తారేమిటి? అవన్నీ కొనాలంటే మాకు కొంచెం డబ్బులు. ఓహో, మీ దగ్గర మనీ లేదు కదూ? అర్థమవుతుందండి. తీసుకోండి, మీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేయండి. అదేమిటి సార్ అలా క్రెడిట్ కార్డు ఇస్తున్నారేమిటి? వాళ్ళు గీకడం తప్ప ఆపడం ఉండదండి. మా అల్లుడు మాకు కార్డు ఇస్తుంటే మధ్యలో నీకేంద్ర కడుపు నొప్పి? ఇప్పుడే కదా జై పెళ్లి ధూమ్ ధామ్ గా చేయమన్నాడు. ఆ మాత్రం గ్రాండ్ గా చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా. సరిపోయింది. ఎక్కడైనా అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడు, ఇక్కడ అల్లుడు సొమ్ము అత్త మామలు ఖర్చు చేస్తున్నారు. నువ్వేం బాధపడ మాకు, నీకు బట్టలు పెడతావులే. వాడికి మాత్రమేనా, మీనాక్షి చారుకేశాకి కూడా 2 జతలు పెడదాం. మన పేరు చెప్పుకుని కట్టుకుంటారు పాపం. అవును పాపం, ఇప్పుడు మేము బట్టలకు కరువు వచ్చి తిరుగుతున్నాం. మరి నువ్వు ఇలా అంటే నా నోట్లోంచి మా చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు ఏదో నోట్లోంచి తెగ నిజాలు బయటకు వచ్చినట్టు అన్ని లోపలే దాచుకుంటున్నారుగా. మేమేం నిజాలు దాయట్లేదురా, మా దగ్గర దాపరికాలుంటాయేమో కానీ ఆయన ఏది దాచుకోరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఆయన చెప్పినా మీరు కవర్ చేస్తారుగా. చారీ సార్, ఎందుకు మా అత్తయ్య మావయ్యల్ని అస్తమానం ఆడిపోసుకుంటున్నావు? వాళ్ళని వదిలే, మీరు వెళ్ళి షాపింగ్ చేయండి. వెళ్ళొస్తాం జై, పదండి పదండి. ఏమిటి సార్ మీరు వాళ్ళు అలా వదిలేశారు? మీరు ఇలాగే ఉంటే నిజంగానే వాళ్ళు మీ పెళ్లి చేస్తారు. వాళ్ళని వదిలింది పట్టుకోవడానికే చారీ. సరే గాని నిజానికి అబద్ధానికి తేడా ఏంటో చెప్పు. ఏముంది సార్, నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాలుతుంది. అబద్ధం పప్పు లాంటిది, ఈజీగా నోట్లో వేసుకుని నవ్వులు మింగేయచ్చు. కాదు చారీ,
నిజం కంటే అబద్ధమే ప్రమాదం. నువ్వు అబద్ధం చెప్తే దాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. అదే నిజం చెప్తే ఎప్పటికైనా ఆ నిజమే నిన్నే రక్షిస్తూ ఉంటుంది. నిజమే సార్, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఈ లోపు దొరికిపోతాం. అలా మావయ్యని కూడా దొరకబుచ్చుకుందాం చారి. ఎలా సార్? మీ మీనాక్షి ఎలా నిజం చెప్పదో అలాగే మా అత్తయ్య కూడా నిజం చెప్పదు. మనకున్న ఏకైక దారి మావయ్య. తనతోనే నిజం చెప్పిద్దాం. కానీ ఆయన కూడా ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పినట్టు ఓ క్రిమినల్ పట్టపగలు రోడ్డు మీద తిరిగితే ఏమని అర్థం చేసుకోవాలి ఈశ్వర్? వాడికి భయం లేదనా లేదా మనకు బ్రెయిన్ లేదనా? మొదటిదే సార్, వాడికి భయం లేదు. ఏమే ఈశ్వర్, ఇందాక వాడికి భయం లేదన్నా? వాడేమో సింహాన్ని పులిని చూసినప్పుడు లేడి పిల్ల పారిపోయినట్టు పారిపోతున్నాడు. వాడు భయపడినట్టున్నాడు సార్. ఆహా, మరి నువ్వేంటి సినిమా చూస్తున్నావా? వెళ్ళి పట్టుకోవయ్యా. ఓకే సార్. ఎరా శేఖర్, మా ఈశ్వర్కి చెమటలు పట్టించావుగా, ట్రైనింగ్ మళ్ళీ గుర్తు చేసావులే. ఈ టాలెంట్ని ఒలింపిక్స్తో పెట్టుంటే దేశానికి ఒక మెడల్ అయినా వచ్చి ఉండేది. నాకేం తెలియదు సార్, నన్ను వదిలిపెట్టండి. ఏంటి నీ కంటికి మేము ఎర్రి పోలీసులాగా కనిపిస్తున్నామా లేదా అని అడుగుతున్నానయ్యా. నిజంగా నాకేం తెలియదు సార్. ఏయ్ చూడు శేఖర్, అస్సలే ఆఫ్ డ్యూటీలో ఉన్నాను. పైగా చిరాకు కోపం కూడా వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్ను ఏం ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సారీ, చచ్చాక నువ్వు ఆశ్చర్యపడవు కదా. సో నువ్వు చావకు ముందే నీకు తెలిసిన నిజాలన్నీ బయటకు చెప్పేశాయి. ఈశ్వర్, నాకు ఓపిక చాలా తక్కువ అని వాడికి చెప్పు. చెప్తావా చేస్తావా? చెప్తాను సార్. 8 ఏళ్ల క్రితం మా పెదనాన్న ప్రమాదానికి గురైన ఓ నిండు గర్భిణిని కాపాడి గ్రామంలోని మంత్రసానితో పురుడు పోయించాడు. ఆవిడికి 2 కమల పిల్లలు. ఆపో, ఈ స్టోరీ అంతా ముందే తెలుసు మాకు. ఆవిడ్ని ఆ పిల్లల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చారి ఇంట్లో పెట్టావు. ఆవిడ జానకీదేవి గారు అంతేగా? కాదు సార్, ఆవిడ పేరు జానకీదేవి కాదు, అలివేలు మంగతాయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం సార్. ఆవిడ జైసార్ భార్య, అభిదివ్య జైసార్ పిల్లలు. సార్, వెతకపోయిన తీగ కాలికి తగిలట్టుంది సార్. వీడు చెప్పేది వింటుంటే. ఒక్క నిమిషం ఈశ్వర్.
నువ్వు చెప్పేది ఈవిడ గురించేనా? అవును సార్, జానకిదేవి మంగ మేడం గారు. ఇంత షాక్ ఇచ్చామేంట్రా? పిల్లిని సంకలో పెట్టుకుని ఊరంతా తిరిగామా మేము. మంగగారు చారింట్లోనే ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమా? ఇందాకే మంగ గారికి కాల్ చేశాను సార్. ఓ ప్లేస్కి రండి, నిజం చెప్తానని చెప్పాను. కావాలంటే మీరు అక్కడికి రండి, మంగ మేడం గారిని చూద్దరు గాని. నువ్వు చెప్పేది నిజమైతే నీ అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవరు ఉండడు. బండకు